అశ్వాపురం మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో అశ్వాపురం మండల గ్రామ పంచాయతీ కార్మికులు రెండవ రోజు టోకెన్ సమ్మెను ప్రారంభించారు. అశ్వాపురం మండల గ్రామ పంచాయతీ గౌరవ అధ్యక్షులు చిలక రామచంద్రయ్య ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 24 గ్రామ పంచాయతీలో పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని, వెంటనే సెలవులు ఇవ్వాలని, జీతాలు ఇవ్వకపోతే కార్మికులు పస్తులు ఉండాలని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికులకు నిధులు మంజూరు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, జీవిత బీమా ఇన్సూరెన్స్ కల్పించాలని, పెండింగ్ లో ఉన్న వేతనాలు, కార్మికుల బ్యాంకు ఖాతాలో జీతాలు జమ చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామన్నారు. గ్రామ పంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడిని. మాకు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టోకెన్ 2 రోజుల సమ్మెకు ఈరోజు 2వ రోజు చేరుకున్నది. మా ప్రధానమైన డిమాండ్స్ ఏమనగా గ్రామ పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులు కనీస వేతనం 26,000 ఇవ్వాలని, మల్టీపర్పస్ వర్కర్స్ విధానాన్ని రద్దు చేయాలని, బీమా సౌకర్యం కల్పించాలనేసి, పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలనేసి మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఈ 2 రోజులలో ప్రభుత్వం మా సమ్మెని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. కావున ప్రభుత్వం ఖచ్చితంగా మా సమస్యల మీద స్పందించి తక్షణమే అమలు చేయాలని కోరుకుంటున్నాము.